వనపర్తి జిల్లా షేర్పల్లి గ్రామంలో రైతులు రోడెక్కారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. పెబ్బేరు నుండి కొల్లాపూర్ వెళ్లే రహదారిపై రైతులు బైఠాయించి నిరసనకు దిగారు. రేవంత్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతూ విసుగు చెందామని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఒడ్లు కొనుగోలు స్టార్ట్ అయ్యి కూడా దగ్గర నెల రోజులు కావస్తుంది. నెల రోజుల్లో ఇప్పటికీ ఒక 10-15 లారీలు తప్ప మా షేర్పల్లి గ్రామం నుంచి ఎక్కువ పోలేదు. నానాక అవస్థలు పడి పంటలు పండించి ఎంత దయనీయ పరిస్థితి ఉందంటే మా పరిస్థితి పండించి అరికోస పుచ్చుకుంటున్నారు మమ్మలను. మీ రైతు బంధు అడగము, మీరిచ్చే సంక్షేమ పథకాలు మేము అడగము. మేము పండించే పంటను కూడా కొనలేకపోతే ఈ ప్రభుత్వము ఇంత దారుణంగా రైతులను అరికోస పుచ్చుకుంటుంది. కనుక చూడండి, ఒకసారి మా క్షేత్రస్థాయికి వచ్చి మా గ్రామాలను మీరు సందర్శించి మా బాధలు చూడండి. తడుస్తున్నాయి. అక్కడ ఏదన్నా అరాకురా కొని అక్కడ రైస్ మిల్లర్లకు పంపితే ఆ రైస్ మిల్లర్లు ఇవి మంచిగా లేవు, ఇంతవరకు మ్యాచర్ వస్తలేవు, మ్యాచర్ ఉన్నా కూడా తాలుండయి అవి ఇవి అని కింటాకు 4 నుంచి 6 కిలోలు 10 కిలోలు డిమాండ్ చేస్తున్నారు. మేము ఎట్లా బతికేది? మా రైతులు ఎట్లా బతకాలి?